జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్తే దీపక్ బాబు, బాగున్నారా? మీరు బాగానే ఉంటారు. మిమ్మల్ని నమ్ముకునే వాళ్లే కదా నాశనం అయిపోయేది. మందరం, అనవసరంగా వాక్కు. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, అడ్డు తప్పుకో. ముఖ్యమైన పని ఎవరికి? మీకా, జనానికా? అయినా మీరు ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేయడమేంటి బాబు? మీ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న నన్ను నమ్మించి గర్భవతిని చేశారు. మీరసలు నాకే న్యాయం చేయలేదు, ఇక ప్రజలకే న్యాయం చేస్తారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? మీరు చెప్పేదానికి ఆధారాలు, రుజువులు ఏమైనా ఉన్నాయా? ఈయన నన్ను మోసం చేశాడు అనడానికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డే ఆధారం, రుజువు. ఏంటి మినిస్టర్ గారు, మీ మేనల్లుడు దీపక్ తనను మోసం చేశాడని ఈ అమ్మాయి ఆరోపణ చేస్తోంది. దీనికి మీ సమాధానం ఏంటి? మందారం ఇంతకుముందు మా ఇంట్లో పనిచేసిన మాట వాస్తవం. అప్పట్లోనే తను ఈ ఆరోపణ చేసింది. కానీ DNA పరీక్షలో దీపక్ నిర్దోషి అని తేలింది. ఈ దీపక్ బాబు డాక్టర్ని బెదిరించి భయపెట్టి లంచమిచ్చి ఆ DNA టెస్ట్ని తారుమారు చేశాడు. అయ్యా, మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఈ దీపక్ బాబే. మీ అందరి సమక్షంలో మరోసారి DNA పరీక్షకు నేను సిద్ధం. ఆ పరీక్షలో నేను అబద్ధం ఆడానని తేలితే మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఏంటే బాగుతున్నావు? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. దీపక్, ఏం నువ్వు చేస్తున్న పని? ఆవేశం తగ్గించుకో. చూసారా ఇతని ప్రవర్తన? మీ అందరి ముందే నా మీద చెయ్యెత్తాడు. ఇలాంటి మోసగాడు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? ఇలాంటి దుర్మార్గుడి చేత నామినేషన్ ఎలా వేయిస్తారు? ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారు? నన్నే మోసం చేసిన వాడు రేపు ఎమ్మెల్యే అయ్యాక మీ అందరికీ న్యాయం చేస్తాడని గ్యారంటీ ఏంటి? ఇప్పుడే బయటపడ్డ సంచలన నిజం. మినిస్టర్ గారు మేనల్లుడు దీపక్ తనను నమ్మించి మోసం చేశాడని, గర్భవతిని చేశాడని మందారం అనే యువతి ఆరోపిస్తోంది. DNA పరీక్షకు కూడా సిద్ధమంటోంది. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినవాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ఆ యువతి ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థి దీపక్ ఇంటి పని మనిషితో సన్నిహితంగా మెలిగినట్టు, ఆమెతో కలిసి పలుమార్లు హాస్పిటల్కు కూడా వెళ్లినట్లు దానికి సంబంధించిన CCTV ఫుటేజ్ కూడా మన ఛానల్ సంపాదించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.